ఫోక్స్, వెల్కమ్ టు మౌరేష్ డైరీస్. మాన్సూన్ అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చే ప్లేస్ ఏంటి అంటే మహారాష్ట్ర. ఎస్, ఇక్కడ సీనిక్ వ్యూస్ కానీ, ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కానీ, నిజంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తే అదిరిపోతుంది. ఎస్, అందుకనే మేము కూడా ఒక స్వీట్ అండ్ షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. దిస్ ఈజ్ లోనావాలా ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ మేము ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ బుక్ చేసుకున్నాము. ముంబై నుంచి దాదాపుగా 3 to 3.5 hours టైం పడుతుంది ఈ లొకేషన్కి రీచ్ అవ్వడానికి. ఆ లొకేషన్కి వెళ్ళే ముందు ఒకసారి రూట్ చూసుకుంటే లైట్గా డ్రిజిల్ అవుతూ చుట్టుపక్కలంతా గ్రీనరీతో అదిరిపోయింది. ఫైనల్లీ మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మరొకసారి ఆ లొకేషన్ ఎలా ఉందో చూద్దామా? హియర్ వి గో. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ. నో వర్డ్స్, జస్ట్ అమేజింగ్ అంతే. దిస్ ఈజ్ బ్లూ బెలా రిసార్ట్స్ ఇన్ లోనావాలా, మహారాష్ట్ర. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, కేవలం ఈ లొకేషన్ యొక్క బ్యూటీని మీ అందరికీ చూపించడం కోసం మాత్రమే ఈ వ్లాగ్ని చేస్తున్నాము. మేము ముంబై నుంచి లంచ్ టైంకి స్టార్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ టైంకల్లా ఈ లొకేషన్కి రీచ్ అయ్యాం. సో స్నాక్స్తో మాకు వెల్కమ్ చెప్పారు. రూమ్స్లోకి చెక్ ఇన్ అవ్వక ముందే మరి వచ్చిన పని ఇంపార్టెంట్ కాబట్టి అందరం ఫుల్గా స్నాక్స్ లాగిచ్చేసాం. మరి మా రూమ్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దామా? లెట్స్ గో. వెల్కమ్ టు బ్లూ బెలా రిసార్ట్స్. వెల్కమ్ టు మై టెంట్ టూర్. వావ్, జస్ట్ వావ్. మొత్తం బ్యాంబూ స్టిక్స్ తో చేసింది ఇక్కడ. వెరీ బ్యూటిఫుల్. మొత్తం బ్యాంబూ స్టిక్స్ తో చేశారు ఇక్కడ. చిన్న చిన్న లైట్స్, ఆ హ్యాంగింగ్స్, అద్భుతమైన ఫీల్ ఉంది ఇక్కడ. పక్కనే లేక్, టెంట్ ఓపెన్ చేయగానే లేక్ వ్యూ. లవ్లీ లవ్లీ లవ్లీ. అండ్ ఒకసారి నాతో రండి, మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను. క్యూట్ వాష్రూమ్. వాష్రూమ్స్ కూడా ఎంత క్యూట్ ఉంటాయని మనకు తెలియదు. ఇదంతా షూట్ చేసింది ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ ప్రిన్సెస్ మోనికా. ఇది పెట్టకూడదు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా మేము వచ్చేసాం ఇన్ఫినిటీ పూల్కి. ఒక్కసారి వ్యూ చూడండి. ముందు పూలు, వెనకాల పెద్ద లేక్, పైనుంచి వర్షం. వారే వా, క్యా బాత్ హై. అండ్ మీకు కనిపిస్తున్న ఈ లేక్ పేరు వచ్చేసి మాల్వండి లేక్. ఈ ప్రాపర్టీకి ఈ పూలే పెద్ద హైలైట్ అని చెప్పాలి. పక్కన లేక్, ఆపోజిట్ సైడ్లో మౌంటైన్ వ్యూస్తో అసలు క్రేజీ ఉంది లొకేషన్ అంతా.
ఇది అండర్ గ్రౌండ్ మన సబ్మరీన్ చూసిందా? పూల్ అయిపోయాక లోపలికి వచ్చి సరదాగా పిల్లలతో కాసేపు ఇండోర్ గేమ్స్ ఆడాము. గేమ్స్ తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈ కామన్ ఏరియా, ఈ రిసెప్షన్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఎందుకంటే మేము వచ్చింది వీకెండ్ కాబట్టి ఇవాళ మూవీ నైట్ అన్నమాట. మూవీ నైట్ అలాంగ్ విత్ ద డిన్నర్. ఒక్కసారి నైట్ టైంలో కూడా వ్యూ చూడండి, ఆ లైట్స్తో నిజంగా చాలా లవ్లీ అనిపించింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ సర్వ్ చేశారు, కానీ ఒక్కటి కూడా రుచి పచి లేదు. మేమైతే చాలా డిస్సాటిస్ఫై అయ్యాం ఫుడ్ విషయంలో. కొంచెం లైట్గా తినేసి కాసేపు అంబియన్స్ని ఎంజాయ్ చేసి డే 1 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బ్యూటిఫుల్ వ్యూతో నిద్రలేచాము. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఎవరి టెంట్స్ ముందు వాళ్ళకి ఇలా ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఇచ్చారు, చిన్న షాక్ లాగా సెట్ చేసి. అసలు ఆ నేచర్ని అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి చూడండి, ముందు ఇలా హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి. అసలు ఇది మాటలో చెప్పలేని ఫీలింగ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే రాళ్ల ఇడ్లీ, ఆకుల చపాతీ, మేకుల పోహా, ఇలా రకరకాల వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మేము టేస్ట్ చేయాల్సి వచ్చింది. ఆప్షన్ లేదు మాకు, అర్థమైంది వాళ్ళకి. మరి బ్రేక్ఫాస్ట్ అంటే ఎస్పెషల్గా ఫుడ్ ఎలా ఉంది అని మీకు అర్థమైంది కదా, ఇంకా వర్ణించి చెప్పాల్సిన అవసరం లేదు. దీని తర్వాత మరి ఇలాంటి లొకేషన్కి వెళ్ళినప్పుడు మినిమం రీల్స్ ఉంటాయి, దానికి మించి ఫోటోలు ఉంటాయి. ఫోటోషూటుల్లో రీల్స్లో ఫుల్ బిజీ అయిపోయాం. మరి ఇలాంటి లొకేషన్ దొరికినప్పుడు ఎవరు ఊరుకుంటారు మీరే చెప్పండి, బికాజ్ వి పెయిడ్ నో. ఆ తర్వాత ఈ ప్రాపర్టీ దగ్గరలోనే కొన్ని సీనిక్ లొకేషన్స్ ఉన్నాయి అని చెప్తే అలా స్టార్ట్ అయ్యి డ్రిజిల్ అవుతున్న క్లైమేట్లో అలా వెళ్తూ దారిలో ఈ బుల్లి బుజ్జి వాటర్ ఫాల్స్ లాంటివి కనిపిస్తే ఆగి అక్కడ కాసేపు ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ ఏదైతే వెనకాల కొండలు కనిపిస్తున్నాయో ఆ కొండల్లో కూడా చిన్న చిన్న పాయలు, బుల్లి బుజ్జి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, సిరీస్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వీఆర్ బ్యాక్ టు అవర్ పూల్. మరి అలాంటి ఒక హెక్టిక్ డే తర్వాత డెఫినెట్గా ఎండింగ్ మాత్రం పూల్లోనే ఉండాలి కాబట్టి మళ్ళీ బ్యాక్ టు పూల్. పూల్లో కాసేపు సరదాగా ఆడుకున్నాము. And this is the night view of the pool along with the location. ఈ ప్రాపర్టీలో దిస్ ఈజ్ ఎ యూనిక్ ప్లేస్ అనమాట. మీ స్పెషల్ డేస్కి లైక్ యువర్ బర్త్డే, మీ మ్యారేజ్ యానివర్సరీస్ ఏదైనా అవ్వచ్చు, ఆ స్పెషల్ డే మీరు రిసార్ట్స్ వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు దీన్ని ఇలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు. మీకు కేక్ కావాలంటే కేక్ అరేంజ్ చేస్తారు. మీరు అక్కడ ఫుల్ ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇవాళ వీకెండ్ కాబట్టి వీఆర్ హ్యావింగ్ ఏ మ్యూజికల్ డీజే నైట్ అనమాట. బయట నుంచి ఒక ఆర్టిస్ట్ వచ్చి అందరి ముందు పర్ఫామ్ చేస్తాడు లైవ్. అండ్ ట్రస్ట్ మీ, ద వైబ్ అండ్ ద ఎనర్జీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్కళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక ఆ తర్వాత చివరికి అసలు సిసలైన రచ్చ మొదలైంది. డీజే స్టార్ట్ అయింది. ఇంకా
స్టాప్ దంచుడే దంచుడు. ఫైనల్గా తిన్నదంతా అరిగేంత వరకు ఎగిరి ఫుల్ రచ్చ రచ్చ చేసి మా డేని ఎండ్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు బ్లూ బెల్లా రిసార్ట్స్. ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లవ్లీ అండ్ మెమరబుల్ ట్రిప్ విత్ లాట్ ఆఫ్ మెమరీస్ ముంబైకి తిరిగి స్టార్ట్ అయ్యాము. వెళ్తుంటే కూడా దారంతా ఇలా లైట్గా ట్రిజిల్ అవుతూ ఉంది. మాన్సూన్ అనేది ఎంత అందంగా ఉంటుందో అంతకు మించి భయంకరంగా కూడా ఉంటుంది. సో మా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, మీరు ఎప్పుడైనా మాన్సూన్లో ఎటైనా ప్లాన్ చేసుకుంటుంటే దయచేసి ముందే వెదర్ని కంప్లీట్గా చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటేనే స్టార్ట్ అవ్వండి. మేము కూడా అవన్నీ చూసుకొని ముందుగా ప్రికాషన్స్ తీసుకునే స్టార్ట్ అయ్యాము. సో ఇదొకటే మా రిక్వెస్ట్, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మొత్తానికి ఇలా జరిగింది మా షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మరింత మోర్ ఫన్తో, మరింత మోర్ ఎనర్జీతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మౌరేష్ డైరీస్.